పైథాన్ డే సిరీస్ లో భాగంగా మనం నెవెన్ నెంబర్ చూద్దాం. నెవెన్ నెంబర్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన నెంబర్స్ యొక్క సమ్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అయితే అది నెవెన్ నెంబర్ అన్నమాట. మనకి ఇక్కడ ఇన్పుట్ నెంబర్ కావాలి, కన్స్టెంట్స్ n గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అవుట్పుట్ ఏంటంటే అది నెవెన్ నెంబరా కాదా చెప్పాలి. నెవెన్ నెంబర్ ని హర్షద్ నెంబర్ కూడా అంటారు. ఇది మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఈ మధ్య అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి నెంబర్, 1 + 8 9. సో 18 డివిజిబుల్ బై 9 అయినప్పుడు అది డివిజిబుల్ ఈక్వల్ టు అంటే రిమైండర్ ఈక్వల్ టు 0 కాబట్టి అది నెవెన్ నెంబర్ అనమాట. ఒక ఎగ్జాంపుల్. సో అలా మనం కండిషన్ చేయడానికి ఇప్పుడు ఇన్పుట్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాను, ఎంటర్ అయ్యే నెంబర్ అనమాట. సో నెంబర్ తీసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి, దాని యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నా. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకున్నా, ఎందుకంటే లాస్ట్ లో కండిషన్ చెక్ చేయడానికి. వైల్ n నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయినంత వరకు కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో d ఈజ్ ఈక్వల్ n మాడ్యులస్ 10 చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అది నెంబర్ 126 అనుకోండి, మాడ్యులస్ 10 చేసినప్పుడు మనకి రిమైండర్ 6 సపరేట్ గా వస్తుంది. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సమ్ లో. సో అలా రిమైండర్ తో డిజిట్ ని సపరేట్ చేసుకుని వాటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, టెంపరీ మాడ్యులస్ s ఈజ్ ఈక్వల్ 0 అంటే 18 డివిజిబుల్ 9 ఈజ్ ఈక్వల్ 0 అయితే అది నెవెన్ నెంబర్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను 12 తీసుకుంటాను, 126 తీసుకుంటున్నా, అది నెవెన్ నెంబర్ అయింది. ఎందుకైంది? 1 + 2 + 6 9. సో అలా ఆ సమ్ 1 + 2 + 9 126 మాడ్యులస్ 9 ఈజ్ ఈక్వల్ 0 అనమాట. సో ఇలా అవుతుంది అనమాట. దీన్ని నెవెన్ నెంబర్ అంటారు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్స్. థ్యాంక్ యూ.